హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో బయట ఉన్నాము. బట్ ఫస్ట్ హాఫ్ అనేది ఇవాళ కంప్లీట్ గా మిస్ అయింది. ఎలా మిస్ అయింది అంటే ఇవాళ సెన్సెక్స్ లో ట్రేడ్ ఇచ్చారు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, ఇది సెన్సెక్స్ అనాలిసిస్. సెన్సెక్స్ అనాలిసిస్ లో మార్కెట్ ఏమైంది అంటే మార్నింగ్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతూ దాంతో పాటు ప్రీవియస్ ఇండైరెక్ట్ ఫస్ట్ అయితే డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, బ్రేక్అవుట్ లెవెల్ అనేది కింద బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఇంపార్టెంట్. రీటెస్ట్ రివర్సల్ కూడా జరిగింది. సో మార్నింగ్ ఏం జరిగింది అంటే రీటెస్ట్ రివర్సల్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఇది సెన్సెక్స్ అనాలిసిస్, ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, రెండు అనాలిసిస్ కదా. రెండు లెవెల్స్ బ్రేక్ కాగానే సెన్సెక్స్ ట్రేడ్ అనేది 350 టు 345 తీసుకుందామని అనుకున్నాం. బట్ ఏమైంది అంటే ఇవాళ ఉన్న సెల్లింగ్ వాలటైలిటీ వల్ల ఫస్ట్ ట్రేడ్ మిస్. 9:25 AM ఫస్ట్ క్యాండిల్ ఇట్లా ట్రెండ్ లెవెల్ బ్రేక్ కాగానే ఆలోచించాం. చలో అది మిస్ అయిపోయింది కదా. సెకండ్ ట్రేడ్ చూసుకుందాం, బ్యాంక్ నిఫ్టీ. ఇప్పటిదాకా మీకు అనాలిసిస్ చూపించాం కదా బ్యాంక్ నిఫ్టీ, అది కూడా మిస్ అయిపోయింది. ఎంత మిస్ అయిందంటే 5 పాయింట్స్ 10 పాయింట్స్ తోనే మిస్ అయిపోయింది. దాని తర్వాత చలో కొంచెం వెయిట్ చేద్దాం, రీటెస్ట్ అవుతుందా అంటే రీటెస్ట్ ఇక్కడ కాలేదు. మళ్ళీ సెకండ్ రీటెస్ట్ జరిగింది. సో ఈ టైమింగ్ చూసుకొని ట్రేడ్ టైం వచ్చి 10:42. 11 లోపల ఎంత సెల్లింగ్ ట్రేడ్స్ తీసుకుందాం అనుకున్నా ఈ ట్రెండ్ లో మిస్ అయింది. కానీ నా పర్సనల్ ట్రేడ్ అయితే మిస్ కాలేదు. ఎందుకంటే ఇటువంటి డైరెక్షన్ లో వేరే వాళ్ళకి ఇస్తే కూడా ట్రేడ్ మిస్ అయితే మనం ఓన్ గా ట్రేడ్ చేసేవాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇవాళ అలా ట్రెండ్ వల్ల హైలీ వాలటైల్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకు ట్రేడ్స్ అనేవి మిస్ అయిపోయాయి. బట్ డైరెక్షన్ మాత్రం అనేది పిఈ సైడే ఉండే బికాస్ ఆఫ్ ట్రెండ్ బ్రేకింగ్ కాబట్టి. దాని తర్వాత ఒక వెయిట్ చేశాను, మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి 77,500 సిఈ, దాంతో ఇంకో సిఈ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి 21 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ వచ్చేసి 15 పాయింట్స్ లాస్. దాని తర్వాత మళ్ళీ 64 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఓకే ఉన్నాం. ఎందుకంటే మార్కెట్ ఒక ప్లేస్ లో వచ్చిన తర్వాత, ఇక్కడ ఒక రేంజ్ లో వచ్చిన తర్వాత మార్కెట్ అనేది సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయింది. మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ అయింది సెన్సెక్స్ లో. సో మార్కెట్ ఎక్కడ సస్టైన్ చేసి సపోర్ట్ ఇచ్చిందో అక్కడ నేను 5 మినిట్ 1 మినిట్ చూసి ట్రెండ్ లెవెల్ బ్రేకింగ్ లో ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను, ఇచ్చాను కూడా. దట్స్ వై ఇక్కడ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ తో మొత్తం బయటపడ్డాము. ఇది వచ్చేసి కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్ అండి. సో ఇవాళ ఇలా మనము క్లోజ్ చేసేసాం. ఓకే, ఇప్పుడు రేపటి సినారియో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఇంకోటి, నిన్న రికార్డింగ్ అనాలిసిస్ వీడియోలో మీ అందరికి ట్రేడ్ చూపించాను కదా. ఇది నిన్నటిది, ఇది నిన్న నైట్ది. నిన్న మనము మీకు వీడియో రికార్డింగ్ లో అనాలిసిస్ చూపించాను కదా. ఇది నిన్నటిది ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత ఈ ట్రేడ్ బిట్కాయిన్ లో నైట్ తీసుకున్నాను, ఇది ఇప్పుడు ఈవినింగ్ తీసుకున్నాను. కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇస్తుంది ఇక్కడ మార్కెట్. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి రీటెస్ట్ ఇస్తే మళ్ళీ మార్కెట్ ఇక్కడికి పైకి వెళ్తుంది. సో అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను నేను. ఓకేనా అండి. నిన్నటి అనాలిసిస్ కూడా ఇచ్చాను నేను, ఇది చూడండి. ఇది నిన్న నైట్, ఇది బిఫోర్ ఆఫ్టర్ అనాలిసిస్. ఓకే, ఇది కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూసుకున్నట్లయితే రేపటి మార్కెట్ లో మనకు ఇంపార్టెంట్ సపోర్టింగ్ లెవెల్స్ ఏమున్నాయండి. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగానే పనిచేసింది. ఎలా చేసింది అంటే ఇది నేను మన సెకండ్ సీజన్ పీడిఎఫ్ లో కూడా చెప్పాను. మన సెకండ్ సీజన్ ప్లేలిస్ట్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ అనాలిసిస్ సెకండ్ సీజన్ లో కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి, ఇవి కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఈ అనాలిసిస్ ఉంది. సో మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే 77,167 ఇన్ సెన్సెక్స్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. సో రేపు ఇంపార్టెంట్ ఏంటి అంటే సెన్సెక్స్ లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అనుకోండి, మార్కెట్ అనేది బ్యాక్ సైడ్ చూడదు, డైరెక్ట్ బయింగ్ అనేది ఇనిషియేట్ అయ్యి ఇక్కడ మల్టిపుల్ రీటెస్ట్ తో మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అలా కాకుండా ఇక్కడ కిందికి ఎక్కడైనా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, లెవెల్ బ్రేక్ అవ్వాలి. లెవెల్ బ్రేక్ అయ్యి ఆ రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇలా క్లోజ్ అయినప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ లో ఉంది కాబట్టి
మార్కెట్ కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ లో ఉంటదని తెలుసుకోవాలి అంటే ఇలా రీటెస్ట్ అనేది జరగాలి. సో కింద కన్ఫర్మేషన్ రీటెస్ట్ ఉంటేనే మనము ఎంట్రీ అనేది తీసుకోవాలండి. ఓకేనా? అండ్ సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే లెవెల్ ఉందండి. సేమ్ అనాలిసిస్. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. అండ్ కంప్లీట్ బయింగ్ జోన్ ఉంది. ఆర్డర్ బ్లాక్ బయింగ్ జోన్ ఉంది ఇక్కడ. ఇది మొత్తం ఆర్డర్ బ్లాక్ బయింగ్ జోన్. ఎందుకంటే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అనేది చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇట్స్ ఏ బయింగ్ ఆర్డర్ బ్లాక్. బయింగ్ ఆర్డర్ బ్లాక్ గురించి నేను మన ప్లేలిస్ట్ లో సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 లో కూడా నేర్పించాను. మీ అవన్నీ చూడొచ్చు. ఓకే. సో ఈ కంప్లీట్ జోన్ ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఏ లెవెల్ అంటే 55,371 లెవెల్ బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజింగ్ అనేది రెడ్ ఇవ్వాలి. అండ్ కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ జరుగుతుందని మనకు కన్ఫర్మేషన్ కావాలి అంటే మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలండి. ఓకేనా? ఈసారి చాలా చిన్న లెవెల్స్ ఉన్నాయి ఈ రోజు మార్కెట్ లో. సేమ్ టు సేమ్ రిపీటెడ్ నిఫ్టీలో కూడా సేమ్ లెవెల్ ఉంది. సేమ్ డైరెక్ట్ క్లోజింగ్ లెవెల్ ఉంది. ఇక్కడ ఎక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ లేదు కాబట్టి మనం నియరెస్ట్ లోయెస్ట్ పాయింట్ తీసుకుంటాం. బికాస్ ఆఫ్ సెన్సెక్స్ లో మనం అలాగే తీసుకున్నాం కాబట్టి. సో రేపు ఎప్పుడైనా మార్కెట్ లో 23,912 లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో క్లోజ్ అయ్యి ఇలా రీటెస్ట్ అనేది ఇవ్వాలి. బయింగ్ కి రీటెస్ట్ అవసరం లేదు, సెల్లింగ్ కి రీటెస్ట్ అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా సెల్లింగ్ ట్రెండ్ లోనే ఉంది. బట్ ఎప్పుడైనా ఎక్కడైనా మార్కెట్ మనల్ని ట్రాప్ చేయొచ్చు. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ బ్రేక్ కాగానే చాలా మంది సెల్లింగ్ ఇనిషియేట్ చేసుకుంటారు. దాని తర్వాత ఇమీడియట్ గా మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఇలా పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చి ఇలా పక్కన ఇంకో గ్రీన్ క్యాండిల్ ఇచ్చి ఇమీడియట్ బయింగ్ షూట్ చేస్తుంది. సో సెల్లింగ్ అనేది రీటెస్ట్ అవుతూనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.